అందరికీ నమస్కారము. జనవరి 1న ఉదయం మీరు లేటుగా లేచి ఈ 3 పనులు చేస్తే కొత్త సంవత్సరంలో డబ్బుకు లోటనేది లేకుండా మీరు వద్దన్నా కూడా మీకు డబ్బు అనేది వచ్చి పడుతుంది. మీరు ఏ పని చెయ్యకుండా బద్ధకంగా కూర్చున్నా కూడా ఏదో ఒక రూపంలో మీకు డబ్బు అనేది వచ్చి పడుతుందండి. అంత బాగా ఉంటుంది మీకు ఈ 2024వ సంవత్సరం అనేది. అలా రావాలి అంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు వీడియో మొత్తం చూడండి. మీకు తప్పకుండా ధన కనక వర్షం అనేది ఈ 2024లో మీకు కురుస్తుందండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈసారి సోమవారం పంచమి తిథితో 2024వ సంవత్సరం ప్రారంభమవుతుంది. 2023 వెళ్ళిపోయి 2024వ సంవత్సరం స్టార్ట్ అవ్వబోతుంది. జనవరి 1తోనే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈసారి జనవరి 1 సోమవారం పంచమి తిథితో కలిసి వస్తుంది. కాబట్టి సంవత్సరం కుటుంబంలో ఎక్కువగా కలహాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. అప్పుల పాలయ్యే అవకాశం కూడా ఉంది. ఆర్థికంగా రకరకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా జరుగుతాయి. కనుక ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు అప్పులు చేయవద్దు. ఎక్కువగా దేవుణ్ణి మనసులో స్మరించుకోండి. అయితే ఈరోజు అనగా జనవరి 1వ తేదీన ఉదయం లేచి ఈ 2 పనులు కనుక మీరు చేస్తే కొత్త సంవత్సరంలో డబ్బుకు లోటు అనేది రానే రాదు. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు జనవరి 1న ఉదయాన్నే ఈ 2 పనులు కనుక చేశారు అంటే మీ భర్తకు ఈ సంవత్సరం అంతా కలిసి వస్తుంది. మీ ఇంట్లో ధనం నిండుగా ఉంటుంది. డబ్బుకు లోటు అనేది రానే రాదు. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు తిరుగుండదు అని పండితులు అంటున్నారు. మరి జనవరి 1న ఉదయం లేవగానే ఆడవారు ఏ 2 పనులు చేయాలి అనేది ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఏం చేయటం వల్ల మరణగండం పోతుందో తెలిపే కథను కూడా మనం విందాం. ఒకానొక చిన్న పల్లెటూరు ఉండేది. అందులో పేరుగాంచిన జ్యోతిష్య పండితుడు నివసించేవాడు. ఆయన చెప్పిన మాట పొల్లు పోదని చెప్పిన జోష్యం తప్పు కాదని ఆ ఊరి ప్రజల విశ్వాసం. ఆ నోట ఈ నోట అతను జ్యోతిష్యం గురించి విన్న పేద రైతు పక్కనే ఉన్న గ్రామం నుంచి జ్యోతిష్యంని దగ్గరకు వచ్చి తనకు జ్యోతిష్యం చెప్పమని అతని జాతకాన్ని ఇచ్చాడు. తనపై నమ్మకం ఉంచి వచ్చినందుకు ఆ పేద రైతును కూర్చోమని సైగ చేసి అతను జాతకాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి చూశాడు. జ్యోతిష్య పండితుడు ఎటువంటి జాతకాలు చూసినా చెలించని ఆ జ్యోతిష్యుడు పేద రైతు జాతకం చూస్తూనే కంగారు పడతాడు. ఎందుకంటే ఆ జాతకం ప్రకారం పేద రైతుకు ఆనాటి రాత్రే ప్రాణగండం ఉంది. ఎంతటి నిజాన్ని అయినా చెప్పగలను గాని రైతుతో నీకు ప్రాణగండం ఉందని రైతుతో ఎలా చెప్పనని చింతించి ఎలాగో తనని తాను తమాయించుకొని రైతుకు ఏమాత్రం సందేహం రాకుండా ఈ వేళ నాకు చాలా పని ఉంది, మీ జాతకం నా దగ్గరే ఉంది, వెళ్ళండి, రేపు రాగలిగితే నేను మీ జాతకాన్ని నిశ్చింతగా పరిశీలించి చెప్తాను అని అంటాడు. జ్యోతిష్యుడి మీద మర్యాదతో ఆ పేద రైతు సరేనని చెప్పి వెళ్ళిపోయాడు. రైతు వెళ్ళగానే జ్యోతిష్యుడు తన భార్యతో ఈ విధంగా చెప్తాడు మనసులో, పాపం పేద రైతు ఈరోజు మరణిస్తాడే, నేను రేపు రమ్మన్నానే తలంపుతో వెళ్ళిపోయాడు అని చింతిస్తాడు. జ్యోతిష్యుడు పేద రైతు జ్యోతిష్యుని ఇంటి నుండి బయలుదేరి తన గ్రామానికి నడిచి వెళ్తూ ఉంటాడు. దారిలోనే చీకటి పడటంతో తల దాచుకోవటానికి స్థలాన్ని వెతకటం మొదలు పెడతాడు. ఇంతలో కుండపోతగా వర్షం కురవసాగింది. కాస్త దూరంలో శిథిలా వ్యవస్థలో శివుని ఆలయం కనిపించింది. అతనికి అక్కడికి చేరుకొని ఆలయం ముందున్న మండపంలో నిలబడి ఆలయ స్థితిని చూసి ఎంతో బాధపడ్డాడు. ప్రజలకు మనశ్శాంతిని, భక్తి భావాలను పెంపొందించే ఆలయం నేడు ఈ దుస్థితికి చేరిందే. నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఈ శివాలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నాన్ని చేసేవాడిని మనసులో అనుకుంటాడు. మానసికంగానే ఎలా గోపురాన్ని నిర్మించాలి, రాజగోపురం ఎంత ఎత్తుగా ఉండాలి, మండపాలు ఎలా కడితే బాగుంటుంది,
పూర్తిగా కట్టబడిన శివాలయంలో అభిషేకాలు పూజలు జరుగుతూ ఉంటే ఎంత బాగుంటుందని, శివుని ఆనం ఉంటే తప్పక అది జరుగుతుందని అనుకుంటూ ఉండగానే మండపం పైభాగంలో నుంచి నల్లని త్రాచుపాము అతన్ని కాటువేయటానికి దూకపోతూ ఉంటే తప్పుకొని ఆలయం నుండి బయటికి వచ్చేస్తాడు. మండపంతో సహా ఆ పాడుబడిన గుడి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అమ్మయ్య బతికిపోయాను అని అనుకొని ఇంటికి చేరుకుంటాడు ఆ పేద రైతు. అలా మరణగండం పోతుంది. మర్నాడు తన జాతకాన్ని గురించి తెలుసుకోవడానికి జ్యోతిష్యుని దగ్గరికి వెళ్తాడు ఆ పేద రైతు. అతను చూసి ఆశ్చర్యపోయిన ఆ జ్యోతిష్యుడు నా గణనలో తప్ప జరిగి ఉంటుందని చాలా శాస్త్రాలను తిరగేసి మళ్ళీ మళ్ళీ అతని జాతకాన్ని పరిశీలిస్తాడు. కానీ గణింపులో ఎక్కడా తేడా లేదు. కానీ తప్పదన్నట్లు పండితుడు పేద రైతుకు విషయాన్ని చెప్పి అడుగుతూ నిన్న ఏం జరిగిందో ఏది మర్చిపోకుండా తెలియచేయమని రైతుకు చెప్తాడు. జరిగినదంతా కూడా వివరిస్తాడు పేద రైతు. మంచి దేవాలయానికి కేవలం తలంపు మాత్రంగా అనుకున్న, అందుకే అంతా గొప్ప ఫలితం చేకూరితే మనకు చేతనేనంత మంచి చేస్తే ఎటువంటి జీవితం కలుగుతుందా రైతుకు జరిగే సంఘటన అనేదే నిదర్శనం. మనం బాగుండాలంటే మన ఆలోచనలు బాగుండాలి. మన ఆలోచనలో సత్సంకల్పాలు అయితే చుట్టూ ఉన్న ప్రపంచం బాగుంటుంది. ప్రపంచం బాగుంటే అందులోనే మనం కూడా బాగుంటాం. ఇక జనవరి 1 అనేది సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. కాబట్టి ఈరోజు మంచి పనులు చేస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా కుటుంబం అంతా బాగుండాలంటే ఇంటి ఇల్లాలు ఈరోజు ఉదయం లేవగానే ఈ 2 పనులు చేయాలని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. సాధారణంగా జనవరి 1న అందరూ లేటుగా లెగుస్తారు. లేటుగా నిద్ర లేచేవారు కూడా ఈ 2 పనులు చేసుకోవచ్చు. త్వరగా నిద్ర లేచేవారు కూడా ఈ 2 పరిహారాలు చేసుకోవచ్చు. అసలేం చేయాలంటే ముందుగా ఆడవారు ఉదయం లేవగానే ఇంటిని క్లీన్ చేసుకుని చక్కగా స్నానం చేసి ఆ తర్వాత ఈ 2 పనులు చేయండి. మొదటి పని ఏమిటి అంటే ఈరోజు వంటగదిలోనికి వెళ్ళి గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత పొయ్యి మీద పాలు పొంగించండి. టీ కాఫీలు కాచేవారు కూడా ముందు పాలు పొంగించి ఆ తర్వాత టీ కాఫీలు చేసుకోండి. ఎందుకంటే ఈరోజు వంటగదిలో పాలు పొంగాలి. సంవత్సరం ప్రారంభమయ్యే ఈ రోజున ఎవరి ఇంట్లో అయితే పాలు పొంగిస్తారో వారి ఇంట్లో సంవత్సరమంతా కూడా శుభాలే జరుగుతాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కనుక ఆడవారు జనవరి 1న ఉదయం నిద్ర లేవగానే వంటగదిలో పాలు పొంగించండి. ఇలా పొంగించటం వల్ల సంవత్సరం అంతా మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం కురుస్తుంది. ధన ధాన్యాలకు అష్టైశ్వర్యాలకు లోటు అనేది రాకుండా ఉంటుంది. పాలు ఎలా అయితే మీ ఇంట్లో పొంగుతున్నాయి అలాగే మీ సంసారంలో సిరి సంపదలు పొంగుతాయని మన పెద్దలు చెబుతూ ఉన్నారు. అందుకే రేపటి రోజున జనవరి 1వ తేదీ 2024 సంవత్సరం ముందుగా వంటగదిలోకి వెళ్ళిన ప్రతి స్త్రీ కూడా పాలు పొంగించండి స్టవ్ వెలిగించేటప్పుడు. ఇక రెండవ పని ఏమిటి అంటే ఈరోజు ఆడవారు ఉదయం పూట వంట చేసినప్పుడు మనిషికి ఎక్స్ట్రా వంట చేయండి. తర్వాత ఎవరైనా అడుక్కునేవారు కానీ అవిటి వాళ్ళు కానీ తిండి కూడా తినలేని పేదవాళ్ళకు కానీ వారు కనపడితే వారికి మనం ఆహారం పెట్టడం ఎంతో మంచిది. ఈ రోజున మన చుట్టుపక్కల చాలామంది పేదరికంలో మగ్గుతూ ఉంటారు కదా. అలాంటి వారు అన్నం కోసం వచ్చినట్లయితే వారికి మనం ఏమి ఇచ్చినా వద్దనకుండా తీసుకుంటారు. ఆ రోజున మనం ఏం పెట్టినా కూడా అలా మన కళ్ళ ముందు ఆకలితో ఉండేవాళ్ళు కనిపిస్తే వాళ్ళ ఆకలి తీర్చాము అంటే మనకి ఆ రోజున ఎంతో పుణ్యం అనేది వస్తుంది. ఆ పుణ్యమే మనకి జన్మ జన్మలకు కూడా ఉంటుందండి. అలాంటి వారికి రేపటి రోజున ఒక్క పూట భోజనం పెట్టినా మీకు సరిపోతుంది, పుణ్యం అనేది లభిస్తుంది. అసలు మా ఇంటి దగ్గర పేదవారే లేరు అనుకునేవారు వీధుల్లో తిరిగే వీధి కుక్కలకి ఆహారాన్ని పెట్టండి. జనవరి 1న ఇలా ఎవరైనా సరే ఒకరికి ఆకలి తీర్చినా లేదా మూగజీవాల్లో ఆకలి తీర్చినా సంవత్సరం అంతా కలిసి వస్తుందండి మీకు. అలా అని నేను చెప్పట్లేదండి, శాస్త్రాలే చెబుతున్నాయి. ఇలా ఈ 2 పనులు చేస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని మీ కుటుంబాన్ని అనుగ్రహిస్తుంది, సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా జనవరి 1న ఈ 2 పనులు చేసి శుభ ఫలితాలను పొంది సంవత్సరం అంతా కూడా ఆనందంగా జీవించండి. సంవత్సరం అంతా కలిసి రావాలంటే జనవరి 1న ఈ 2 వస్తువులు కొని
ఇంటికి తెచ్చుకోండి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ వస్తువులలో మొదటిది స్వీట్స్. అవును, జనవరి 1న ఎవరైతే స్వీట్స్ తెచ్చుకుంటారో వారికి సంవత్సరం అంతా కలిసి వస్తుంది. సంవత్సరం అంతా మధురంగా ఉంటుంది. కష్టం అనేది రాదు. తీయని శుభవార్తలు వింటారని శాస్త్ర పండితుల్లో చెబుతూ ఉన్నారు. జనవరి 1న చక్కగా స్వీట్స్ తీసుకొని ముందు ఇంటికి తెచ్చుకొని ఇంట్లో వారితోనే నోరు తీపి చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన స్వీట్స్ చిన్నపిల్లలకి పంచి పెట్టేయండి. స్వీట్స్ కొనలేకపోతే కనీసం ఇంట్లో ఏదో ఒక తీపి పదార్థం వండి మీ ఇంటి దగ్గరలో ఉండే చిన్నపిల్లలకు పంచిపెట్టండి. ఇలా జనవరి 1న స్వీట్స్ ఇంటికి తెచ్చినా పిల్లలకు పంచిపెట్టిన సంవత్సరం అంతా డబ్బుకు లోటు రాదని పండితులు చెప్తున్నారు. ఇక రెండవ వస్తువు ఉప్పు. జనవరి 1న కళ్ళు ఉప్పు ప్యాకెట్ కొని తెచ్చుకుంటే సంవత్సరం అంతా లక్ష్మీదేవి కృప మీపై ఉంటుందండి. ఎందుకంటే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం. లక్ష్మీదేవి మరియు ఉప్పు సముద్రము నుండి పుట్టారు. జనవరి 1న కళ్ళు ఉప్పు ప్యాకెట్ తెచ్చుకొని వంటల్లో వాడుకుంటే చక్కటి ఆరోగ్యం, ఐశ్వర్యం, అష్టైశ్వర్యాలు మీకు లభిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పక లభిస్తుందండి. విన్నారు కదండి, ఎంత చక్కటి మంచి ఉపయోగకరమైన వీడియో మీరు విన్నారో తెలుసుకున్నారో తెలిసింది కదా. ఈ వీడియో విన్న వారందరూ తప్పక ఈ వీడియోలో చెప్పినవన్నీ తప్పకుండా చేసుకోండి. జనవరి 1వ తేదీన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి, చక్కటి ఆరోగ్యాన్ని పొందండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.